నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నేను మీ మురళీకృష్ణ. గత నెల రోజులుగా దాదాపు 100-150 కోట్ల స్కామ్, అది మంగ్లీ నేపథ్యంగా జరిగిందనే ఒక ఆరోపణల నేపథ్యంలో ఈ జరుగుతున్న ఈ సీక్వెన్స్‌లో ఒక 2 డేస్ బ్యాక్ ఓయూలో మంగ్లీ డైరెక్ట్ ప్రెస్ మీట్‌లో ఉన్నటువంటి ప్రత్యూష రాథోడ్‌కి ఫోన్ చేసింది. ఆ చేసే సమయంలో ఆమె వాడిన ఒక పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పేరే తిరుమలేష్. ఈ తిరుమలేష్ ఎవరు? ఈ కేసుకు తిరుమలేష్‌కున్న సంబంధం ఏంటి? అసలు తిరుమలేష్ గురించి వాకప్ చేయాల్సిన అవసరం మంగ్లీకి ఏంటి? అనేక విషయాలు చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు తిరుమలేష్ స్టూడియోలో మనతో పాటు ఉన్నాడు. నమస్తే. తిరుమలేష్, ఈ మొత్తం ఎపిసోడ్‌లో తిరుమలేష్‌ను నేమ్ తీసుకొని మీ గురించి వాకప్ చేసి అసలు మీ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మంగ్లీకి ఏమొచ్చింది? ఏంటి సంబంధం ఈ కేసుకు మీకు? కేసుకు నాకు సంబంధం అంటే బాధితుల పక్షాన నేను ఉన్నా కాబట్టి ఈ యొక్క కేసుకి నాకు సంబంధం ఉంది. కానీ మంగ్లీ గారికి నాకేం సంబంధం అనేది మంగ్లీ గారిని అడగాలి. హ్మ్. ముఖ్యంగా బాధితులందరూ కూడా ఫస్ట్ ఒక 2-3 నెలల క్రితం నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు. అన్న మేము ఇట్లా 3 నెలల క్రితం హ్మ్. అన్న ఇట్లా మేము పలానా కంపెనీలో పెట్టి ఇట్లా మోసపోయినాం, మా డబ్బులు లాస్ అయినాయి, మమ్మల్ని మేము అప్పులు చేసిన చోట వాళ్ళు ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు, రోజు టార్చర్ అవుతుంది, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం, మా ఫ్యామిలీస్కి మేము దూరం ఉండి ఈరోజు బయట ఉండి ఎవరిని వెతుక్కోవాలనో తెలియక నీ దగ్గరకు వస్తే ఏదో మాకు సాయం చేస్తావని వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత దీనికి ఎందుకంటే ఇది అంతో ఎంతో కొంచెం చట్టానికి అవసరమైనదని నేను సుబ్బరావు అనే అడ్వకేట్ గారికి ఈ కేసును కూడా అప్పగించిన. ఎంతమంది బాధితులు వచ్చారు మీ దగ్గరికి? నా దగ్గరకు ఒక 45-50 మంది వరకు 45-50 50 మంది. మంది ఒకటేసారి వచ్చారు. ఏ ప్రాంతాల వాళ్ళు వీళ్ళంతా? వారందరూ కూడా గద్వాలు, మన అల్లంపూర్కి సంబంధించిన వాళ్ళు, డోను, కర్నూలు, ఆదోన్, కర్ణాటక, పటాన్ చెరువుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి నా దగ్గరకు వచ్చారు. తర్వాత అందరూ కూడా అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కూడా చాలాసార్లు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. ఏమని అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అన్న మేము ఇట్లా ఒక జిఎన్ అనే కంపెనీలో మేము అమౌంట్ పెట్టాము. ఏంటంటే గోకుల్ నంద ఇంట్లో. గోకుల్ అది దాంట్లో మేము అమౌంట్ పెట్టాము. అమౌంట్ పెట్టిన క్రమంలో మాకి ఇంట్రెస్ట్ పరంగానైనా ఇస్తామని చెప్పిర్రు, లేదంటే భూములు ఇస్తామని చెప్పిర్రు. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇప్పుడు టోటల్గా లాస్ అయినామన్నా మేము. అయితే మీరు ఎందుకు పెట్టిర్రా బాబు అని నేను అడిగిన వాళ్ళని. మెయిన్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మీరు దీనిలో పెట్టడానికి కారణం ఏంది, అసలు మీకేం అవసరము, మీరు ఏదో మీ ఊర్లో పొలమో ఏదో కొంటే అయిపోవు కదా, అది మీ అమ్మ నాయనలు చూసి సంతోషిస్తారు కదా అని నేను చెప్పిన. నేను చెప్పిన అయితే లేదన్నా మేమందరం కూడా ఇన్ఫినిటీ అండ్ వెస్టేజ్ అనే కంపెనీలో మేము పనిచేసే వాళ్ళం. పనిచేసే క్రమంలోనే రమావత్ మధు అనే వ్యక్తి కూడా మాతో పాటు వర్క్ చేసేవాడు. వర్క్ చేస్తున్నప్పుడు ఆయన శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు, మా శాలరీ వచ్చేసి 80-1,00,000 వరకు కూడా మాకు ఉండే అన్న. సరే మా కిందుడే అన్నట్టు ఆయన తర్వాత బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రిచ్ క్యాండిడేట్గా రిచ్ లుక్ ఇచ్చి మమ్మల్ని అందరినీ అప్రోచ్ అయ్యిండు. మీరు అప్పటి నుండి ఇంకా ఈయనే ఉన్నారు, మీరు ఇదే శాలరీ ఇదే లెక్క మీద ఉన్నారు, నన్ను చూసినారా, నేను బయటికి వెళ్ళి బాగా పెట్టుబడులు పెట్టి ఇంత రిచ్గా తయారైనానని అందరిని ఒక్కొక్కరిని మోటివేట్ చేసుకుంటూ వచ్చాను. ఏది ఎక్కడైతే పని చేసిండో ఆ పని చేసిన కొలీగ్స్ను మళ్ళీ ఒక్కొక్కరిని అప్రోచ్ అయ్యుకుంటూ వాళ్ళు అప్పటికి నమ్మకుంటే ఒక 2-3 నెలలు తరచుగా ఒక్కొక్కరిని, ఎందుకంటే అందరు ఒకటేసారి అయితే ఎవరో డైవర్ట్ చేస్తారు. సో ఒక్కొక్కరిని అందరినీ తరచుగా అప్రోచ్ అయ్యుకుంటూ వచ్చి అందరినీ ప్రమోట్ చేసిండు అనమాట. చేసిన తర్వాత ఏం చేసిండు, వీళ్ళందరికీ సరే నన్ను నమ్మకుంటే నమ్మకపోతే మీకైతే నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నా, ఆ యొక్క మీటింగ్కి మీరు అందరు రండి, అక్కడ దావత్ ఇస్తా అని చెప్పి అందరూ పిలిపించి అక్కడ ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా పలానా షేర్ మార్కెట్ ద్వారా ఇట్లా వచ్చిన తర్వాత దీనిలో పెట్టుబడి పెడితే ఇట్లా అయిపోతాం, మనం చాలా ఎదుగుతాం అని చెప్పారు అనమాట. చెప్తే వీళ్ళందరూ కూడా పెట్టాల్సి వచ్చింది. ఇట్లా పెడితే బాగుంటుందని మీరందరూ నన్ను, ఎందుకంటే నేను కూడా మీతో పాటు వర్క్ చేసేవాడిని, మీకెందుకు అంటే వీళ్ళు ఫస్ట్ నమ్మలేదు. అరే బాబు నువ్వు అప్పుడే నీకు 20,000 జీతం ఉండే, నీకు కొన్నిసార్లు బండి పెట్రోల్కి కూడా డబ్బులు లేకుండా కదరా, మేము నిన్ను ఇంత గుడ్డి ఎట్లా నమ్మాలని అన్నప్పుడు ఆయన ఒకటి చెప్పిండు. ఏం చెప్పిండంటే, నా వెనకాల మంగ్లీ గారు ఉన్నారు, నేను ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు, మంగ్లీ గారి ఇంటికి నేను కాబోయాల్లోని, మంగ్లీ గారి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఏది వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేటప్పుడు చెప్పిన మాట, మదనేటోడు వీళ్ళ కొలీగ్స్ చెప్పిన మాట, మదనట ఆయన చెప్పిన మాట, మంగ్లీ గారి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా, వారు కూడా ఇందులో ఉన్నారు, కాకపోతే ఇప్పుడు రారు వాళ్ళు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అని వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు, కర్నూలుకి డోన్కి మధ్యలో ఉంటుంది,
ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మంగ్లీ గారిని మనం గెస్ట్గా పిలుస్తున్నాము, అప్పుడు ఆమె అందరిని వచ్చి అప్రోచ్ అవుతుందని కూడా చెప్పినాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టేసినారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత 1 నెల 2 నెలలు ఇంట్రెస్ట్ ఇచ్చిందంట. తర్వాత ఇంకా అయిపోయాయి మొత్తం లాస్. ఇది మీ దగ్గరికి వచ్చి చెప్పిన విషయం. ఈ 45-50 మంది బాధితులు. తర్వాత దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్లారు? తర్వాత నేను అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన తర్వాత ఆయన కూడా కేసు పెట్టించిండు అందరితో. కేసు పెట్టించిన తర్వాత మళ్ళీ అందరిని పిలిచి ఒక్కొక్కరిని ఏం సమస్య ఏం లేదని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మంగ్లీ గారి తమ్ముని పాత్ర ఎక్కువగా ఉన్నందువలన అడ్వకేట్ సుబ్బారావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మంగ్లీ గారి కుటుంబం యొక్క పాత్ర దీనిలో ఉంది అని ఆయన చెప్పినప్పుడు మంగ్లీ గారు వెంటనే అడ్వకేట్ సుబ్బారావు గారికి ఫోన్ చేయడం జరిగింది. మినిమం ఒక 20 నుంచి 30 సార్లు కంటిన్యూగా ఫోన్ చేసింది. అడ్వకేట్ సుబ్బారావుకు మంగ్లీ గారు ఫోన్ చేశారు అడ్వకేట్ సుబ్బారావు గారికి. ఫోన్ చేసినప్పుడు ఏంటి అని అడిగితే మీరు నా పేరు చెప్తారు, నాకు దీనికి ఏం సంబంధం లేదంటే, మీకు సంబంధం లేదంటే ఇట్లా రమావతి మధుకు మీకు సంబంధం ఉందంటే ఆమె వెంటనే రమావతి మధుకి కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. కాన్ఫరెన్స్ కాల్ కలిపి అడ్వకేట్ సుబ్బారావు గారితో మాట్లాడేయడం జరిగింది. ఇక్కడ క్లారిటీ ఏంటంటే బాధితులు మీ దగ్గరికి వచ్చిండ్రు, మీరు సుబ్బారావు అడ్వకేట్కి అప్పచెప్పిండ్రు. సుబ్బారావు గారికి బాధితులు అంతా కూడా మాకు మంగ్లీ ఉందనే విషయం చెప్పే మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండు. అది చేసింది కూడా రమావతి మధు. ఈ మధుకు శివ చౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్మునికి సంబంధం ఉంది అనేది బాధితులు మీకు చెప్పిన వివరాల ప్రకారమే ప్రొసీడ్ అయింది. ఇమీడియట్ గా మంగ్లీ కాన్ఫరెన్స్ లోకి తీసుకుంది మధుకి. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఇదంతా కూడా ఒక నెల క్రితం జరిగింది. నెల క్రితం మీడియాలోకి రాకముందు. అదే ఫస్ట్ మీడియాలోకి మంగ్లీ గారి పేరు వచ్చినది ఫస్ట్ మీడియాలోకి. అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రియల్ గా మీకు రమావతి మధుకి సంబంధం లేకపోతే అసలు మీరు ఫోన్ ఎలా చేయిస్తారు? ఒకటి. తర్వాత కొంతమంది పెద్ద మనుషులతో ఫోన్లు చెప్పియడం, అడ్వకేట్ సుబ్బారావు గారిని బెదిరించడము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. తర్వాత ఇంకో ఏమైంది, అదే న్యాయ వృత్తికి సంబంధించినటువంటి పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ గారి దగ్గరికి ఈ అడ్వకేట్ సుబ్బారావు గారిని పిలవడం జరిగింది. ఆయన నాకు ఇంటిమేట్ చేసిండు, ఇట్లా పిలుస్తున్నారు, ఇట్లా మంగ్లీ గారు కూడా అక్కడే ఉన్నారంట, మనం వెళ్ళి మాట్లాడాలంట. అంటే సరే ఏముంది పోయి మాట్లాడొద్దాం పని. మేము అడ్వకేట్ సుబ్బారావు గారు కొంతమంది బాధితులు నేను అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె ఓల్వో కార్లో వచ్చింది. ఎవరు? మంగ్లీ గారు ఓల్వో కార్లో వచ్చారు. సరే వచ్చిన తర్వాత తరచుగా 3 నుంచి 4 గంటలు నడిచింది ఈ యొక్క చర్చ. అప్పుడు కూడా మంగ్లీ గారు పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ ఆఫీస్ మీరు సుబ్బారావు గారు మంగ్లీ ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు? వేణుడుగులు అన్నవారు ఉన్నారు, డైరెక్టర్ వేణుడుగుల, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు, సురేష్ బొబ్బిలి. వేణుడులు అన్నవారు మేము వెళ్ళే కంటే ముందే ఆయనకి ఏదో పర్సనల్ ఉంటారు కదా, అట్లా వాళ్ళు అడ్వకేట్ గారిని కలవడానికి వాళ్ళు వెళ్ళారు. క్లయింట్స్ వెళ్ళారు. ఆమె అన్న కూర్చోండి అంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఏమైంది ఏం జరిగిందని తెలుసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఏం చెప్తుంది ఆమె, అసలు రమావతి మధు ముఖమే నేను చూడలేదు, రమావతి మధు అంటే ఎవడో కూడా నాకు తెలియదు. ఎంతో మంది నా దగ్గర వచ్చి ఫోటోలు దిగుతుంటారు, ఎవడో తెలియదు. కాన్ఫరెన్స్ ఎట్లా పెట్టింది? అక్కడికే వస్తున్నా, ఎవడో తెలియదు, మీరు ఎవందో తీసుకొచ్చి నాకంట కడితే ఎట్లా అని చెప్పింది ఆయన. అమ్మ అట్లా ఎవరు కూడా గుడ్డిగా చెప్పాల్సిన అవసరం లేదు, బాధితులు డబ్బులు పెట్టిన వ్యక్తులు చెప్పారు కాబట్టి వారి పక్షాన మేము ముందరుండి మిమ్మల్ని అడుగుతున్నామమ్మా అని చెప్తే ఆ రోజు కూడా ఆమె వల్గర్గా ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. ఎవరిని? అడ్వకేట్ సుబ్బారావు గారు కొంచెం ఫోన్ వచ్చి బయటకు పోతే వీడు పిచ్చి నా కొడుకు, వీడు మెంటల్ నా కొడుకు అని ఆ రోజు కూడా అనడం జరిగింది. అడ్వకేట్ సుబ్బారావుని మంగ్లీ గారు. మేమందరం ఫోన్లు ఇట్లా ముందర పెడితే మంగ్లీ గారు ఇట్లా దొంగదాపున కెమెరా ఆన్ చేసి ఆమె ఫోటోలు తీయడము, వీడియోలు తీయడం కూడా తీసుకునింది. అది కూడా మీడియాలో వచ్చింది. అవును. ఇప్పుడు సురేష్ బొబ్బిలి అడ్వకేట్ సుబ్బారావుని ఇట్లా గదం పట్టి మాట్లాడతాం. వారేదో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దొంగతనంలో ఇట్లా వీడియో తీసి నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వచ్చిందే మాట్లాడడానికి వచ్చాం. ఆ మాట ఏదో నువ్వు వింటే తెలుస్తుంది కదా. ఆమె ఆ రోజు కూడా కొట్టిపడేసింది అనమాట, నాకు సంబంధం లేదు. కానీ మేము కలిసి వెళ్ళిపోయిన ఒక గంటన్నర తర్వాత అక్కడికి వెంటనే రమావతి మధుని మళ్ళీ అదే ఆఫీస్కి మంగ్లీ గారు పిలిపించుకున్నారు. మీరు వెళ్ళిన తర్వాత రమావతి మధుని పూజారి నాగేశ్వరరావు ఆఫీస్కి మళ్ళీ పిలిపించారు. కరెక్ట్ గంటన్నరకి అక్కడికి పిలిపించుకొని ఇప్పుడు మీకి మధుకు సంబంధం లేకపోతే మధుని మీరు ఎందుకు అక్కడికి పిలిపించుకుంటారు? మధుని ప్లస్ ఇక్కడ ఎవరు ఒక ఆయన సత్యనారాయణ అని 5 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు. ఈ బాధితులతో పాటే ఆయన ఒక బాధితుడు. ఆయనతో పాటు పటాన్ చెరువుకు సంబంధించి ఒక జ్యోతి అనే అమ్మాయి, వీరు ముగ్గురు కూడా వెళ్ళి మంగ్లీ గారిని కలవడం జరిగింది. ఎవరు? మంగ్లీ గారు కాల్ చేసి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఆ జ్యోతి అనే అమ్మాయితో మంగ్లీ గారు ఏం చేసారు, మంగ్లీ గారు తప్పు లేదు, రమావతి మధు తప్పు లేదు,
హేమకాంత్ అనే పేరు జ్యోతి గారి నోట చెప్పించారు ఫస్ట్. తర్వాత మంగ్లీ గారు అడ్వకేట్ గారి నోట చెప్పించారు. తర్వాత మంగ్లీ గారు అంటే వీళ్ళ ముగ్గురు ఒకటే స్టాండ్ లో వేరే డైవర్షన్ అంటే మీడియాని డైవర్ట్ చేయనిక, ప్రజల్ని డైవర్ట్ చేయనిక, బాధితులని తికమక చేయనిక. ఓకే. ఎందుకంటే బాధితులు బాధ్యాప్త మేము రమావత్ మధు అనే అకౌంట్కి మేము వేసినాము, జేఎన్ఐ అనే కంపెనీ అకౌంట్కి మేము వేసినామని బాధ్యాప్త వాళ్ళు ప్రూఫ్లు తీసుకొని వచ్చి ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీరు ఒక నోటి మాటగా చెప్పి వాడు ఒక డైరెక్ట్ పోయి జైల్లో కూర్చోవడం కాదు కదా. వాడు ఇంకోటి పోతా ఒక తప్పు చేసిపోయిండు. వేరే ఒక అమ్మాయికి నువ్వు ప్లస్ రమావత్ హేమకాంత్ రెడ్డికి నువ్వు కూడా వేరే ఒక అమ్మాయికి లింక్ పెట్టిపోయిండు, ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఉందని. వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా.